సూపర్ 6 అన్ని అమలు చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఒక పథకం ఉంది, అది కూడా అమలు చేస్తాం. 3-4 కు అనుసంధానం చేశాను. నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను అధ్యక్ష. ఇవన్నీ వదిలేశారు. ఆంధ్రాని ఒకవేళ అంత డబ్బు అవసరం ఉంటుందని చెప్పి అంటే అది ఒక్కటే లాదు. నేను మళ్లీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు అది కూడా 3-4 కు అనుసంధానం చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇందాకే చెప్పాను, ఏమైనా ఉంచారు ఈ రాష్ట్రంలో మీరు 10 లక్షల కోట్లు అప్పు చేశారు, అన్నింటినీ తనఖా పెట్టారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు అధ్యక్ష. ప్రతిదీ మాట్లాడుతున్నారు. నిన్నైతే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కరెక్ట్ చెప్పలేదు అధ్యక్ష. నిన్నైతే ఉద్యోగస్తుల గురించి మా నైతిక హక్కు ఎక్కడ ఉంది? దేని మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈ రోజు ప్రతిదీ అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పాను, చరిత్రలో ఊహించలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇంత తొందరగా ఈ పథకాలన్నీ అమలు జరుగుతాయి నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు అధ్యక్ష. ఏముంది 9.5 లక్షల కోట్ల అప్పు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత 5 శాఖల అధ్యక్ష. ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖకి అప్పే. గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి అప్పే. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు 20 లక్షల ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్లీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచి అని చెప్పండి. ఎవరు ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం. అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప గాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈ రోజు ప్రజలు చేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. 6 పథకాలు అమలు చేశాం, డిస్కషన్ పెట్టాం. అయ్యా మంత్రి గారు ఈ పథకం అమలు చేశారు, బాగుంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇంక వీళ్ళకి అందలేదు, ఈ సమస్య ఉంది, ఈ సమస్యను మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం. కానీ పథకాలే అమలు చేయలేదు, కార్యక్రమాలే ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష.